అవినీతిని అంతం చెయ్యాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డుని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని, మీలో ఒక్కణ్ణి. ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, తెలుగుదేశం ఇప్పుడు పార్టీలోకి మరి ఇన్ని సంవత్సరాలుగా లేని బాలకృష్ణ ఎందుకు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నాండి. అది నా బాధ్యత. నాన్నగారు స్థాపించిన పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఇప్పుడేం కొత్తగా తిరగట్లేదు పార్టీ కోసం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, స్థాపించినప్పటి నుంచి కూడా నేను పార్టీ కోసం తిరుగుతూనే ఉన్నాను. పార్టీకి ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయి. నాలో కూడా ఒక ఆవేశం ఉంది. నాకు అనిపించింది మళ్ళీ నేను నా పార్టీ కోసం, నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే పార్టీ పెట్టారో, నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే ఆనాడు పరిస్థితులు చూసి చలించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిందో, ఈనాడు ఆ పార్టీకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసి సహించలేక నా వంతు బాధ్యత స్వీకరించాలని ఉంది. అందుకే నాతో పాటు మీరు కూడా సైనికుల్లా పాల్గొని 10 మంది సంతోషంగా ఉండడానికి మీరంతా సమ్మపడాలని నా ఆకాంక్ష. మరొకసారి ఈ యొక్క యువగర్జన కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన, ఎంతో దూరం నుంచి మైళ్ళ తరబడి తెలుగుదేశం నలుచెరగల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నా అభిమానులకు, నందమూరి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం నిర్వాహక కమిటీ వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.